పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అంటే 10 నెలలు అవుతుంది. ఆయన పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే ఇంతకుముందు ఉన్న వైసీపీ వాళ్ళు మాత్రం ఏ మాత్రం చేయలేదు. వాళ్ళ వల్ల లాసే తప్ప కానీ ఏ రోజు ఏది మంచి జరగలేదు. హ్మ్. వీళ్ళు వచ్చిన తర్వాత మంచి జరిగిందని నేను చెప్పలేను. కానీ ఏంటంటే మంచి జరుగుద్దని మాకుంది. హ్మ్. వీళ్ళు వచ్చిన తర్వాత మా సొంత రూపాయి ఏం పోవట్లే. వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ ఉన్నప్పుడు నాకు మా సొంత రూపాయి పోయినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే ఏది ఎక్కడికి వెళ్ళినా కానీ ఖర్చు 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 ఖర్చు. హ్మ్. తర్వాత ఏది ఉపయోగం ఉండేది కాదు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా కూడా రికమెండేషన్, వైసీపీ అంటే రికమెండేషన్ ఉండాలి. వైసీపీ రికమెండేషన్ లేదు, ఏది ట్రీట్మెంట్ చేయరు. ట్రీట్మెంట్ కానివ్వండి ప్రతిదీ. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా సరే యువతల టీడీపీ కానీ జనసేన కానీ అంటే మాత్రం వాళ్ళ క్యాస్ట్ని బట్టి కూడా కాపు అంటే మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకి అన్నీ చూస్తున్నారు దగ్గరుండి. ఆ క్యాస్ట్ కాదు అనుకుంటే మాత్రం దగ్గర చూసేది ఏమీ లేదు. ఓకే. అన్నప్పుడు ముఖ్యంగా గతంతో ఇప్పుడుతో పోల్చుకుంటే రోడ్లు ఏ విధంగా ఉన్నాయి? రోడ్లు అయితే మాత్రం ఇంతవరకు అయితే ఏం జరగలేదన్న. కొంచెం ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు, ఇంకా బాగా చేస్తారు అని. అంటే కొంతవరకు ప్యాచ్ వర్క్లు కానీ ఇప్పుడు చేశారన్న, చేశారు, చాలా బాగా చేశారు. ఇప్పుడైతే మాత్రం ఆ రోడ్ల పరంగా కానీ ఏదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పరంగా కానీ ఏ ప్రాబ్లం లేదు. డిప్యూటీ సీఎం గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే మాత్రం అన్న చూసుకోవసరం లేదన్న. టీడీపీయా జనసేన అని చూడట్లా. తప్పు చేస్తే ఎవరైనా చట్టానికి ఒకలే. అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నో మాటలు చెప్పారు, కానీ ఇప్పుడు ఆయన విధానం ఎలా ఉంది? ఆయన మాట మీద కట్టుబడి ప్రతి సమస్యని కూడా గుర్తించి చేయడం ఏమైనా ఎలా ఉందండి? ప్రతి సమస్యను అయితే మాత్రం అన్న చూస్తున్నారు, కానీ ఇంకా అయితే పక్కా అయితే ఏం చేయలేదన్న. ఇంకా చేస్తున్నారు. నేను జనసేన పార్టీని. కానీ ఏంటంటే ఆయన ఒక్కడి వల్ల అవేది కాదు. కొంచెం ఇప్పుడే వచ్చారు, 1.5 year అవుతుందేమో వాళ్ళు వచ్చి కూడా. ఇంకా చేయడానికి అయితే మాత్రం చూస్తున్నారు, ఖచ్చితంగా అయితే మాత్రం చేస్తారు. అన్నప్పుడు ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజలు అంటే కొండ ప్రాంతాల్లో ఉంటారు కదా, ఏజెన్సీ ఏరియాలు, అక్కడికి ప్రత్యేకించి కూడా ఈరోజు వెళ్ళి ఆయన నక్సలైట్లతో కొంత ప్రాణాపాయం ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి రోడ్ల శంకుస్థాపన, అక్కడ అభివృద్ధి పనులు, వాళ్ళకి మంచినీటి సదుపాయాలు కల్పిస్తానని చెప్పి వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలనా విధానం ఇదని? ఒక విషయం చెప్పాలంటే అన్న, ఆయన బతుకు ఉన్నా ఒకటే, లేదో ఒకటే అనేటట్లు ఆయన ఉన్నాడు. ఏంటంటే నేను ఎప్పుడు ఉన్న రోజులు ప్రజల గురించి ఉంటాను అనేటట్లు ఉన్నాడన్న ఆయన. ఆయనకైతే మాత్రం ఆయన ప్రాణానికి ఆయన గురించి చూసుకోవట్లే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కానీ అతని గురించి కానీ ఆరోగ్యం కానీ ఏం చూసుకోవట్లే. నా ప్రజలు బాగుండాలి, నేను బాగుండాలి, ప్రజలు బాగుంటే ఆయన బాగుండేటట్లనే చూస్తున్నాడు అన్న. ఎప్పటికైనా సరే జనసేన అనేది ఒక ఏపీలో బాగుంటుందన్న. ప్రజలకు కూడా ఏ హాని ఉండదు ఆయన జనసేన వచ్చిన తర్వాత. గతంలో చూసుకుంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదంటే రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళు చాలామంది అయ్యారు. కానీ ఎవరు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని పట్టించుకున్నట్టు, వాళ్ళకి సదుపాయాలు కల్పించినట్టు ఎక్కడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ 10 నెలల్లోనే 2 సార్లు వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది? అదే చెప్తున్నా కదన్నా, పవన్ కళ్యాణ్ గారు మాత్రం వచ్చిందే సినిమా ఎన్నో కోట్లు వస్తాయి ఏసీలుగా. నేను మూవీస్లోనే చేస్తాను. ఆయనకి అసలు ట్రీట్మెంట్ షూటింగ్లో ఎలా ఉంటుందంటే అసలు చెప్పుకో అవసరం లేదు. అసలు ఫుడ్ దగ్గర నుండి అమౌంట్ విషయంలో కానీ ట్రీట్మెంట్ కానీ ప్రతి ఒక్కడు పలకరించే దాంట్లో కానీ అసలు ఆయన వచ్చి ఒక కాళ్ళు ఇలాగ షర్ట్ ఇలాగా చూపించినా చాలన్నా. అలాంటిది అన్నీ వదులుకొని వచ్చాడంటే ప్రజలకు చేద్దామని వచ్చారు. అలాంటివన్నీ కానీ వాళ్ళు వీళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ ఎవరు ఏం చేసేది లేదన్నా. ఆయన ప్రజల గురించి పోరాడతాడు అంతే. మైండ్ లో ఉన్నది ఓన్లీ ప్రజల గురించి పోరాడడం, దాని తప్ప ఇంకేం లేదు ఆయన మనసులో. ఫైనల్ గా ఒక మాట అన్న, పవన్ కళ్యాణ్ గారిని చూసి నువ్వేం నేర్చుకున్నావు? నేను పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవడం ఏంటంటే ఏదైనా ఉంటే నాకు హెల్ప్ చేస్తాను. ఆయన చూసి నేర్చుకోవడం ఏంటంటే ఏదైనా ఉంటే ఒకరికి హెల్ప్ చేయండి, కానీ ఒకరికి హాని చేయొద్దు. నీకు తోచినంత సహాయం చేయండి, కానీ ఒకరిని హాని చేయొద్దు. నీ ఏ విషయమైనా కానీ ఒకరిని హాని చేయొద్దు. నీకు కుదిరితే హెల్ప్ చేయి, లేదంటే సైలెంట్గా వెళ్ళిపో.